దేవుని నామాన అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయం 25వ వచనం. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబోట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడు మరి కొద్ది మాటలు దీవించును గాక. మరి దావీదు కీర్తనలో మరి ఆయన అనుభవంలో ఆయన యొక్క జీవితకాలం అంతా చూసిన ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు అలాగే ముసలివాడిగా ఉన్నప్పుడు నీతిమంతులు విడవబట్ట గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడు మరి కొద్ది మాటల ద్వారా మనల్ని బలపరచును గాక. మరి దేవుడు నీతిమంతుల్ని ఎక్కడ కానీ వదిలేయడు. ఎక్కడ కానీ ఆయన ఆ యొక్క పిల్లలను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు. మరి ఒక టైంలో మరి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘంలో సేవకుడు కాదు కానీ ఆ సంఘంలో ఉండే ఆ చర్చిలో బాగా ఎల్డర్ మంచిగా బాగా సేవ చేస్తుంటాడు. అతను చాలా పేదవాడు, చాలా చిన్న జీతము. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫైళ్ళు అయినా అందించే ఉద్యోగం ఆఫీస్లో. మరి అటువంటి ఆ యొక్క బ్రదరు పొద్దున్నే తెల్లవారుజామున మరి ప్రతిరోజు ఆయనకు భారం ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ఆ యొక్క దేవుని యొక్క ఆ ట్రాక్స్ ప్రింట్ చేయించుకొని పొద్దున్న 5 గంటలకు వెళ్ళేసి ఆ యొక్క లారీ దగ్గర మరి ఆ యొక్క పాపంలో పడి ఉన్న మరి వ్యభిచార స్త్రీలు వీళ్ళంతా రోడ్ల మీద ఈ విధంగా ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళందరికీ పోయి స్వాత చెప్పి ఆ యొక్క ట్రాక్స్ ఇచ్చేవాడు. రోజు 5 గంటలకు వెళ్ళేసి మళ్ళీ వచ్చి ఆఫీస్కి వెళ్ళేవాడు. మరి ఆ విధంగా మంచి యథార్థంగా దేవుని కోసం నిలబడ్డాడు. అయితే వాళ్ళ పాప మరి పెద్ద చదవలేదు. అయితే ఒక టైంలో దేవుడు ఎంత అద్భుతంగా కార్యం చేశాడంటే, ఆ యొక్క మందిరానికి ఒక ఫ్యామిలీ ఒక ఫారెన్ నుంచి వచ్చి మరి ఆ పాపని ఇష్టపడి వివాహం చేసుకొని మరి గొప్ప అద్భుతంగా ఒక మంచి డాక్టరు మరి ఆ పాపని లండన్ తీసుకొని వెళ్ళాడు. అంటే దేవుడు నీతిమంతుల పిల్లలు కూడా మరి అనుకోవచ్చు, మనకేం టాలెంట్ లేదు, మా ఇంట్లో ఇంకా నేను ఆ పరిస్థితి ఎలా అయిపోయింది అనేది, ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదా. మరి యొక్క కాలంలో మరి లోకల్ ఎంత అనులే కాదు, దేవుని నామం మరి దేవుని దగ్గర మరి ఎంతో ప్రార్థనలు చేస్తాము. మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఇంకా కట్నాల దగ్గర అస్సలు కాంప్రమైజ్గా మరి అటువంటిది మరి అనులే కాదు, క్రైస్తవులు కూడా అలా ఉన్నప్పుడు ఆ పాపకి దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేశాడండి. ఆ విధంగా దేవుడు వాళ్ళ నీతిమంతులుగా దేవుని కోసం నిలబడ్డ వాళ్ళక పిల్లల్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. మరి ఇంకా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు ఈ బైబిల్లో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అయితే ఈ బైబిల్లో ఈ మత్తయి సువార్తలో ప్రాముఖ్యంగా ఇతరులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు ఎవరంటే 5వ వచనంలో సల్మాను రాహాబునందు బోయాజును కనెను. రెండోది బోయాజు రూతునందు ఓబేదును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఎవరు ఇక్కడ? రాహాబు అనే ఒకరు ఉన్నారు, ఒక స్త్రీ ఉంది. రెండవది రూతు. వీళ్ళిద్దరు దేవుడు మన యొక్క మత్తయి సువార్త కదా, మా నూతన కొత్త నిబంధనలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఆ యొక్క క్రమము అంటే అబ్రహాం సంతానం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చూసినప్పుడు దీంట్లో ప్రాముఖ్యంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంది ఎవరినంటే రాహాబుని, మరి రెండవది రూతుని. మరి ఈ యొక్క న్యాయాధిపతుల ముందు మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క న్యాయాధిపతులకి ముందుగా చూస్తే ఇక్కడ
మనకి యొక్క రూతు గ్రంథం ఉంటుంది ఇక్కడ. మరి గత వారం కూడా కొన్ని మాటలు షేర్ చేసుకున్నాను. మరి ఈరోజు రూతు గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ రూతు అసలు ఈ యొక్క బుక్కే పేరు రూతు, కానీ దీంట్లో ఈ రూత్ అనే స్త్రీ యొక్క దేవునికి వ్యతిరేకమైన సంతానం, మోయాబుల్ సంతానం. అయితే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు రూతుని. దేవుడి కోసం నిలబడిందండి ఈ స్త్రీ. అందుకోసము ఈ స్త్రీని ఎలా ఆశీర్వదించాడంటే, ఆ రూతు ఒక పత్రిక రాయబడింది బైబిల్లో. ఎంత అద్భుతం అండి. దేవునికి వ్యతిరేకమైన ఈ యొక్క జాతి వీళ్ళెంతో ఘోరమైన పాపం చేసి ఆ యొక్క సృష్టికి వ్యతిరేకమైన పాపం శపించబడిన కుటుంబంగా ఉంది బైబిల్లో మనం చూడగలిగితే. మరి యొక్క అబ్రహాము దినాలలో లోతు యొక్క కుటుంబం నుంచి వచ్చిన వంశం ఇది. లోతు యొక్క తండ్రి నుంచి తండ్రికిను కుమార్తెకి ఈ విధంగా వచ్చిన కుమార్తెలతో వచ్చిన కుటుంబం ఇది సంతానం. మరి అటువంటి భయంకరమైన ఆ యొక్క రూతు ఏమైంది ఇక్కడ, ఈ యొక్క కుటుంబము ఈ యొక్క ఎలిమెలెకు అదేవిధంగా నయోమి వీళ్ళిద్దరు భార్యాభర్తలు బెత్లెహేం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయారో అక్కడ ఆ యొక్క అంటే కరువు ఉందని అక్కడైతే సమృద్ధిదానికి వెళ్ళారు. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే అది శపించవలన దేశము, అక్కడ మరణం ఉంది కదా. పాపం ఎక్కడ ఉంటుందో పాపం వల్ల వచ్చే జీతం ఏంది మరణం. మరి ఒక్కసారి మనము అవి గమనించాం కాబట్టి వీళ్ళు అలాగే వెళ్ళిపోయారు అక్కడికి. ఇక్కడ ఆకలి కంటే అక్కడ బాగుంటుంది అనుకున్నారు. అయితే చాలా నష్టపోయారు. ఇక నయోమి ఎలిమెలెకు చనిపోయాడు భర్త, అలాగే వాళ్ళ కుమారులకి ఇద్దరు అక్కడ వివాహం చేసింది, మళ్ళీ వాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు ఇంకా ఈ యొక్క నయోమి మళ్ళీ బెత్లెహేంగా రావాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ చెప్పింది, నేను విధవరాలు అయిపోయాను, మీరు విధవరాలు అయిపోయారు, మంచి యవ్వనంలో ఉన్నారు మీరు, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను మీకు వివాహం చేయలేను, కాబట్టి మీరే అక్కడ మంచి వివాహం చేసుకొని ఆ మోయాబు దేశంలో ఉండండి అన్నప్పుడు ఈ రూతు ఏమనిందంటే, చూడండి ఈ యొక్క రూతు ఏమంటుందంటే, ఈ యొక్క మొదటి అధ్యాయంలో రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరి ఓర్పా రూతు ఇద్దరు, మరి ఆ ఇద్దరు కోడళ్ళు కదా నయోమికి. అయితే వాళ్ళలో ఈ ఓర్ఫా వెళ్ళిపోయింది ముద్దు పెట్టేసుకొని. అయితే అతను ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అయితే ఈ యొక్క రూతు మాత్రం ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు కదా. ఆ విధంగా రూతు ఇంకా కాదనలేక బెత్లెహేముకి ఇద్దరు బయలుదేరి వచ్చేసారండి ఇక్కడికి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కదా అనుకోవచ్చు కదా, మంచి అక్కడ వాళ్ళ సొంత ఊరు దేశాన్ని వదిలేసి రావాలనుకుంటే భర్త కూడా లేడు, ఇంకా అవసరం లేదు కదా. మామూలుగా అయితే ఎవరు రారు, ఇంకా వాళ్ళ సొంత తల్లిదండ్రుల ఇంటితో ఉండాలనుకుంటారు, కానీ అత్తతో ఉండాలని ఎవరు అనుకోరు. అత్త అంటే ఇంకా పరాయే కదా, పెళ్ళి అయిపోయి ఒక భర్త కూడా చనిపోయిన తర్వాత. అయితే దేవుడు మరి కొంతమందిని ఏ స్థితిలో ఉన్నా దేవుడు వాడుకుంటా ఉంటాడు. రూతును కూడా దేవుడు అక్కడ వాడుకున్నాడు. దేవుడి యొక్క ఆ యొక్క రూతు యొక్క ఆ యొక్క దేవుని మహిమని రూతు ఆ నయోమిలో చూసింది. వాళ్ళ యొక్క అత్త విషయంలో వాళ్ళ యొక్క యథార్థతను బట్టి, ఆ యొక్క నీతిని బట్టి మరి కదా. మరి మనం యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఎంతో మంది చూస్తూ ఉంటారు. మనం చెప్పే వాక్యం కాదు కానీ, మనం చెప్పే మాటలు కాదు కానీ, మన లైఫ్ మన క్రియలు ఏమి లేకుండా మనము వాక్యం చెప్తే ఏమంటారు, మనని వేషధారి అంటారు కదా. దేవుడు ఎందుకు పరిశీలన సర్దికి వ్యతిరేకించాడంటే, వాళ్ళు బాగా స్వాత చేస్తారు మంచిగా, అయితే వేషధారణ, అయితే వాళ్ళు ఏది పాటించరు. అయితే నయోమి అలా లేదు, మంచి సాక్ష్యం కలిగి ఉంది. కాబట్టి రూత్ ఎప్పుడైతే మరి ఆ యొక్క
ఆ యొక్క అత్తలో మరి ఆ నయోమి జీవితంలో చూసినప్పుడు ఆ నయోమిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. నయోమి దేవుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టే ఆ యొక్క అబ్రాహాం ఆ రోజు దేవుడు ఎలా అయితే నీ దేశాన్ని నీ జనుల్ని వదిలేసి రమ్మన్నప్పుడు దేవుడి కోసం ఎలా అబ్రహాం వదిలేసి వచ్చాడు, ఎలా ఆశ్రయించబడ్డాడు, ఆ తర్వాత ఆకాశ నక్షత్రాలుగా ఇసుక రేణులుగా ఇంకొక జనాన్ని ఆస్వాదిస్తా అన్నాడు అబ్రహాం దేవుడు. మరి అద్భుతంగా ఇక ఆ నిజంగా రూతు కూడా మరి ఏమి తెలియని దేశము, మరి ఎప్పుడు రాని దేశానికి మరి అత్త విషయంలో చూసినప్పుడు, నయోమి జీవితం చూసినప్పుడు, నయోమి యొక్క భవిష్యత్తును చూసినప్పుడు మరి తిరిగి మళ్ళీ అత్తతో పాటు నయోమితో పాటు బెత్లెహేముకి తిరిగి వచ్చిందండి. మరి ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు దేవుడు మన యొక్క పరిశుద్ధతని ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు, మన యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటారు మనని. కాబట్టి మనం బోధించి భ్రష్లు కాకూడదు. అందుకే యొక్క కొరింథీలు 9వ అధ్యాయంలో ప్రతిరోజు నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు బోధించి నేను భ్రష్టు కాకున్నట్టు. చూడండి 9వ అధ్యాయము కొరింథీలు 27వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునని నా శరీరంలో నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొంచున్నాను. చూసారా ఎంత భయం కలుగున్నాడంటే అపోస్తలుడైన పౌలు, ఒకవేళ నేను బోధించి మళ్ళీ భ్రష్టుడైపోతానేమో. అందుకే మరి యాకోబు పత్రికలో ఏమంటాడంటే సేవకులకి 2 శ్రమ అంట. ఎందుకంటే మనం ఏది బోధించామో, ఎలా ఉండాలో, ఏం బోధించామో అలాగే జీవించాలా. మనం బోధించింది ఏదో ఒక ఉద్యోగం లాగానో ఒక సంపాదన కోసమో పరిచయం ఇస్తే వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి, ఎంత భయంకరంగా ఉంటాయి. మన చిన్నప్పుడు చూసినప్పుడు మరి అనేక మంది దేవుడే మరి హెచ్చరించాడు. అయితే అనేక మంది నా నామం వస్తారు కదా, వాళ్ళంతా నాకు చెందిన వాళ్ళు కాదు అన్నాడు. ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా తిప్పబడతారు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఒక ముస్లిం ఒక హిందువు వచ్చి దేవుడి గురించి ఏదన్నా డిబేట్లు చేస్తే మన వాళ్ళు అసలు వినరు, అసలు ఏమి చెప్పరు. అదే మన క్రైస్తవులు స్లోగా మరి ఆ యొక్క డిబేట్ చేస్తే అలా డిబేట్ అయిపోతా ఉంటారు. అందుకే సాతాను ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళు వాడుకోవట్లేదు, వాళ్ళ వల్ల ఎక్కడా నష్టం లేదు, క్రైస్తవులకి ఎక్కడా నష్టం లేదు. ఇంకా నష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రైస్తవ మరి దేవుని నామంతో మరి ఆ యొక్క దేవుడిని నష్టపరిచే విధంగా అనేక వెలుగుదోత అనేది ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో ఉంది. కాబట్టి మనం నష్టం చేసేది ఇప్పుడు మనం వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి మనం చూడాల. కాబట్టి మరి ఒక సేవకుడు అంటాడు, మనకి ఏదన్నా అనారోగ్యం సీరియస్ అయితే ఏం చేస్తాము, ఏదన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఎమర్జెన్సీ అయిపోతే ఏం చేస్తాం, వెంటనే అక్కడి నుంచి దగ్గరలో సూపర్ స్పెషాలిటీ పెద్ద టౌన్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం. అదే మన బంధువు, మన అత్త, లేకపోతే మన మామూళ్ళో వాళ్ళతో హాస్పిటల్ ఉంది మన ఊర్లో, ఇక్కడ ఆర్ఎంపీ హాస్పిటల్, అక్కడ పోయి చేసుకుందాం అనుకుంటామా? అనుకోంగా. మేము ఆడపోతే గ్యారంటీ చచ్చిపోతాం ఖచ్చితంగా. మేము వెళ్ళేసి ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ తమిళనాడు లేకపోతే విజయవాడ, హైదరాబాద్ మంచి గ్యారంటీగా మంచి స్పెషలైజ్ డాక్టర్ ఉండే ప్లేస్కి వెళ్ళేసి మనము ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది ధైర్యం ఉంటుంది మనకి. ఇక్కడికి వెళ్తే నేను ఖచ్చితంగా నాకు భయం లేదు, హాస్పిటల్ చేరాను, అమ్మాయి చాలు అనుకుంటా. ఆక్సిజన్ అన్ని పెట్టిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఖచ్చితంగా మరి వాళ్ళు నాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఖచ్చితంగా. ఇంకా నేను కొంచెం సేపు ఒక ధైర్యం అనేది ఉంటుంది. అది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉంటుంది, ఆ ధైర్యము ఉండదు. కాబట్టి అయితే దేవుని విషయంలో మనం అలా ఉన్నాం, దేవుని విషయంలో కాంప్రమైజ్ లైఫ్. అందుకే ఇశ్రాయేల్ ఆ యొక్క యోసేపు దానియేలు జీవితంలో చూస్తే కూడా ఎంతో మంది ఆడ ఇశ్రాయేల్కి ట్రైనింగ్ ఇచ్చారు, కల్దీలు ఇచ్చి వాళ్ళలో కొంతమంది ఎన్నుకోవడానికి రాజు కొంత ట్రైనింగ్ ఇచ్చాడు. మరి అలా ఆడ ఎంతమంది దేవుని కోసం నిలబడ్డారంటే 4 నిలబడ్డారు. ఎక్కడ కానీ కాంప్రమైజ్ కావాలా. మరి మన యొక్క ఆరోగ్య విషయంలో మనం అంత సీరియస్గా ఉంటే దేవుడి విషయంలో మనం ఎంత సీరియస్గా ఉండాలి. కాబట్టి మనకి ఆర్ఎంపీ లాంటి ఉండకూడదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా, మన లైఫ్ చేంజ్ అవుతుందా, ప్రతిరోజు మనకు ప్రాబ్లం ఉందా, మనం అలాగే
చల్లబడిపోతున్నామా, పాపంలో పడిపోతున్నామా, దేవుడికి ఇష్టలుగా జీవించలేకపోతున్నామా, ఎంత ఉండాలనుకుంటున్నాం కానీ మనం డైవర్టెడ్, అంటే మనం డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము, పాపంలో పడిపోతున్నాము. మనం ఆ ఓవర్కమ్ అంటే ఆ జయ జీవితం లేదు అంటే కారణం ఏంటంటే సంథింగ్ ప్రాబ్లం మన యొక్క ఫెలోషిప్. కాబట్టి దేవుని విషయంలో బెస్ట్ హాస్పిటల్ ఎలా అయితే మనం మన శరీర విషయం మరి కొన్ని సంవత్సరాలు బతుకుతామో కదా, దేవుడు 4 రకాల మరణాల నుంచి తప్పించుకుంటా ఉంటాం. మొదటి మరణం చిన్నపిల్లప్పుడే మరణం వస్తుంది ఎంతో మందికి, అది తప్పించుకుంటే మళ్ళీ యవనంలో మరణం వస్తుంది, మీ మధ్య వయసులో మరణం ఉంటుంది, కొంతమందికి చివరి దాకా దేవుడు ఆయుష్ ఇస్తాడు యోహానికి ఇచ్చినట్టు. మరి ఇన్ని మరణాల్లో ఎక్కడ దేవుడు పిలుస్తాడో, ఇప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ దీని విషయంలో మనం ఎంత భయపడతామంటే 4 లక్షలు ఖర్చు పెడతాం అప్పులు చేసి. కానీ దేవుడి వాక్యం విషయంలో దేవునితో సరైన దారిలో వెళ్ళాలంటే మనం సీరియస్ గా ఉన్నాం. కాబట్టి అందుకే అనేక మంది నా నామం అనేక మంది మరి గొర్రె చర్మం కట్టుకున్న తోడేళ్ళు ఉన్నారు, జాగ్రత్త అన్నాడు దేవుడు. కాబట్టి మనకి ఈ యొక్క పాపం విషయంలో ఎలా ఉండాలి, మనము బోధించి భ్రష్టులు కాకూడదు. అదేవిధంగా మరి మన రూతు గ్రంథంలో మనం చదువుకున్నట్టు మరి మన జీవితంలో మరి యొక్క రూతు మరి యొక్క దేవుడి మీద ఆధారపడి నిజమైన దేవుడు యేసు ప్రభువు అని, మరి అప్పుడు యెహోవా దేవుడే నిజమైన దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి మరి ఈ యొక్క నయోమితో రూతు మరి బెత్లెహేంకి వచ్చింది. అయితే దేవుడు వదిలేసే దేవుడు కాదు. మరి ఆ తర్వాత చూస్తే అధ్యాయాలు చూస్తే అక్కడ ఇతను మరి ఆ యొక్క దేశంలో ఎంతో గొప్పవాడు కదా. ఈ యొక్క రెండవ చూస్తే బోయాజు ఆ యొక్క దేశంలో ఎంతో బెత్లెహేంలో ఎంతో గొప్పవాడు. ఆయన వస్తే అందరూ ఆయన మా పొద్దున్నే చూడండి 4వ వచనంలో చూస్తే 2వ అధ్యాయంలో బోయాజు బెత్లెహేం నుంచి వచ్చి యెహోవా మీకు తోడైన కాక అని కోయ వారికి చెప్పగా వారు యెహోవా నేను ఆశ్రయించు కాక అని. ఈజ్ బెస్ట్, మంచి దైవభక్తి కలిగినాడు. పొద్దున రాగానే ఆయనకి ఎన్నో పొలాలు, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి. మరి ఆ పని చేసే వాళ్ళు ఏమన్నాడు, యెహోవా మిమ్మల్ని అందరినీ ఆశ్రయించును కాక అన్నప్పుడు వాళ్ళే మీకు తోడై ఉండును కాక అన్నప్పుడు వాళ్ళే ఉన్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక. అలా ఎంత ప్రేయర్ఫుల్ గా, ఎంత ప్రార్థనతో దేవునికి ఇష్టడుగా జీవిస్తూ మరి అక్కడ ఉన్నాడు. మరి అటువంటి బోయాజు మరి ఈ యొక్క రూతు విధవరాలు భర్త లేదు. అయితే ఆయన ఎందుకు దయ పుట్టింది బోయాజుకి. రూతుని అలాగే దేవుడు ఆ యొక్క బోయాజుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళిద్దరిని ఒక కుటుంబంగా చేశాడు. చూడండి, ఎక్కడ మోయాబు దేశం, ఎక్కడ ఎంత భయంకర శపించబడిన ఆ యొక్క స్త్రీ మరి దేవుడు ఎలా పిలుచుకున్నాడు, ఇశ్రాయేల్ ఒక రాజ్యంలోకి ఆ యొక్క కుటుంబంలో పిలుచుకున్నాడు. తర్వాత ఆ స్త్రీని ఎవరు, బోయాజు వివాహం చేసుకున్నాడు. అంతేకాదండి, ఆ యొక్క బోయాజు ఆ యొక్క వంశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆ యొక్క బోయాజు నుంచే ఎవరు వచ్చారు, ఓబేదు, ఆ తర్వాత ఇజియా, దావీదు, సొలొమోను, ఈ విధంగా మొత్తం దాంట్లో నుంచి యెషయా, తర్వాత ఆ తర్వాత దావీదు, ఈ విధంగా ఆ యొక్క దేవుడు యేసు ప్రభువును మరి ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క వంశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోధా గోత్రంలో ఎవరున్నారు, ఒక మోయాబు స్త్రీ ఉందండి. ఎంత అద్భుతం అండి దేవుడు, ఎందుకంటే దేవుడు వాళ్ళ దేవుని కోసం నిలబడితే దేవుడు వాళ్ళని వదులుకోడు. అలాగే అదేవిధంగా మళ్ళీ రెండవదిగా మనం చూస్తే ఇక్కడ యొక్క యెహోషువ గ్రంథంలో ఈ యొక్క 2వ వచనంలో యెరికో ప్రాంతంలో వీళ్ళు ఐగుప్తుల్ని ఆ యొక్క మోషే తర్వాత యెహోషువ మరి లీడ్ చేస్తా ఉన్నాడు. అంటే ఆ యొక్క నడిపిస్తాడు పాలు తేనెల దేశానికి, ప్రవహించే దేశానికి దేవుడు ఇచ్చిన ప్రామిస్ కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పుడు మరి యొక్క 2వ అధ్యాయంలో యెహోషువ అక్కడ యెరికో ప్రాంతంకి వచ్చినప్పుడు ఇద్దరు గూఢచారులని మరి అక్కడ పంపించి వీళ్ళు చూడండి అక్కడ ఏంటి మరి ఎలా ఉన్నారు అక్కడ మనుషులు, వాళ్ళని మనము ఎంతవరకు కదా మనకు కొన్ని తెలియాలి కదా, తెలిసినప్పుడే కదా మన యుద్ధంలో ఎంతవరకు మనం వెళ్ళాలా, ఎంతమంది జనాలు, ఎంతమంది సైన్యం కావాలా, ఎన్ని రథాలు కావాలా, ఎన్ని గుర్రాలు కావాలా కదా. ఈ విధంగా ఒక ప్లానింగ్ కావాలంటే ముందు మనం అవతల వాళ్ళని అసెస్ చేయాలి, వాళ్ళని మనం కొంత అనాలిసిస్ చేయాలి.
అయితే దానికోసం ఏం చేశాడు, యెహోషువ ఇద్దరు పంపించాడు. ఇద్దరు గూఢచారులు పంపిస్తే మరి ఆ యొక్క దేశంలో దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆ అది మరి వాళ్ళకి అది తెలుసుకున్నప్పుడు ఇలా ఇద్దరు ఈ యొక్క దేశాన్ని చూడడానికి వచ్చారు అన్నప్పుడు, వాళ్ళు చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏమైంది, అక్కడ ఈ యొక్క రాహాబు అనే స్త్రీ ఉంది. రాహాబు స్త్రీ ఏం చేసింది, ఆ ఇంటికి వాళ్ళు చేరారండి. అయితే ఆమె ఎవరు, వ్యభిచార స్త్రీ అని రాసుకున్నారు. రాహాబు మరి 2వ వచనంలో దేశం వేగు చూచుటకు ఇశ్రాయేలుని మనుషులు రాత్రి వేళ అక్కడికి వచ్చని ఇరుకు రాజులకు వర్తమానం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో ఏమైంది, వాళ్ళు ఈ యొక్క రాహాబు దగ్గరకు వచ్చి, రాహాబు దగ్గర వాళ్ళు ఉన్నారని. అయితే రాహాబు ఏం చేసింది, వాళ్ళని దాపెట్టేసిందండి, పైన అటకలో దాపెట్టేసి. మరి ఇప్పుడే వచ్చేది మాట వాస్తవమే. అయితే వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పుడే వీళ్ళు పట్టుకుంటే వాళ్ళు దొరుకుతారు, గేట్ దాటి మీరు ఎదురుగా వెళ్తే అన్నప్పుడు వాళ్ళు ఆ సైన్యం వాళ్ళని తరుముకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని మరి తప్పించింది. దాన్ని బట్టి దేవుని యొక్క బిడ్డల్ని ఆడ తప్పించింది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, మీరు ఈ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క యుద్ధం వచ్చినప్పుడు ఆ యొక్క తాళ్ళు 3 ఎర్ర తాళ్ళు కడతాము, కట్టండి, అప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమని మేము చంపమని వాళ్ళకి వాగ్దానం చేసి వెళ్ళారు. అదేవిధంగా వాళ్ళు చంపకుండా క్షేమంగా వాళ్ళ కుటుంబస్తుల్ని, వాళ్ళ రక్త సంబంధాలని అందరిని తీసుకొచ్చుకున్నారు. వస్తా తీసుకొని రావడమే కాదు, నేను చెప్పాను కదా మత్తయి సువార్తలో చూస్తే. నిజంగా మరి ఇక్కడ పాత నిబంధనలు ఎక్కడ రాయలేదు, కానీ మరి కొత్త నిబంధనలు మొట్టమొదటి మత్తయి సువార్తకు వస్తే ఏముంది, అక్కడ రాహాబుని ఎవరు చేసుకున్నారు చూడండి, సల్మాను రాహాబు నందు బోయాజు నేను. చూసారా, ఈ బోయాజుని ఎవరు కుమారుడు అంటే సల్మానుకి ఎవరి ద్వారా, రాహాబు ద్వారా మరి ఒక వేసైన స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు నువ్వు ఎటువంటి వాళ్ళైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన వదిలేసే దేవుడు కాదు. ఒకరేమో మోయాబు స్త్రీ, శపించబడిన స్త్రీ, ఆ యొక్క దేవునికిను లోకంలోనూ ఎంతో వ్యతిరేకంగా పాపం చేసి శపించబడిన వంశము. మరి అటువంటి వంశంలో దేవుని పక్కకు తిరిగి చూసినప్పుడు ఆ యొక్క రూతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే రాహాబు దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు మరి నిలబడి మరి ఆ ప్రాణాలు తెగించి మరి సహాయం చేసింది కదా. ఈ సహాయం చేసిన తెలిసి ఏం చేస్తారు, మరి ఉరేస్తారు కదా. ఇంత భయంకర శిక్ష ఆ రాజ్య ఆ కాలంలో ఇలా తప్పించిందని తెలిస్తే మరి కుటుంబం మొత్తము దహించి కాల్చివేస్తారు. మరి అన్నీ తెలిసి కూడా, ఎంత శిక్ష ఉంటుందో తెలిసి కూడా మరి ఆ యొక్క వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు నిజమైన దేవుడు, వీళ్ళే ఈ రాజ్యాన్ని మరి త్వరగా స్వతంత్రించుకోబోతున్నారు అని తెలిసినప్పుడు మరి నమ్మింది దేవుడు. వాళ్ళ యెహోవా నిజమైన దేవుడు అని ఆమె ఒప్పుకుంటుంది. గుండెలు చెదిరినాయి, అక్కడ భయపడుతున్నారని చెప్పేసి మరి యొక్క యెహోషువ గ్రంథంలోనే అంటుంది. ఏమంటుంది చూడండి, యొక్క 11వ వచనంలో ఏమంటుంది, 2వ అధ్యాయము యెహోషువ 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. నమ్మింది యేసు ప్రభు. ఇలా మీ దేవుడు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు ఈ భూమి మీద ఆకాశంలో, ఆయన ముందు ఎవరు నిలబడలేరు. ఈ ట్రస్ట్ అంటే నమ్మింది. కాబట్టి ఏమైంది, ఈ యొక్క రాహాబు కూడా దేవుని బిడ్డల వైపు నిలబడింది. ఆ కారణాన్ని బట్టి వాళ్ళ కుటుంబం ఆ రోజు రక్షించబడింది కదా. దేవుడు నమ్ముకుంటే మనం రక్షించబడతాం. వాళ్ళ కుటుంబం రక్షించబడింది. భౌతికంగా వాళ్ళ మరణం పోలేదు. వాళ్ళందరినీ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ, ఇరుకోలో ఉన్న ప్రాంత ప్రజలందరినీ యుద్ధంలో చంపేశారు కదా. ఇశ్రాయేలు ఎరుకో రాజ్యాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చారు. అంతవరకు ఈ యొక్క వాద నిబంధనలో మరి యెహోషువలో యెహోషువలో ఉంది. అయితే మొదటి అధ్యాయం చూస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా. ఆ తర్వాత ఆ స్త్రీని, ఆ యొక్క సల్మాన్ని అనే ఒక ఇశ్రాయేల్ వివాహం చేసుకుంది. దాని ద్వారా బోయాజు వచ్చాడు. ఈజ్ ద గ్రేట్ పర్సన్ బోయాజు కదా. ఎంత కాబట్టి అతని లైఫ్ తెలుసు కదా. మనం ఒకసారి దేవుడు మనం బ్లెస్ చేస్తూ మనం పనికి మాలిన స్థితిలో ఫెయిల్యూర్ అయిపోయి ఇంకా యూజ్లెస్ గా ఉన్నప్పుడు మనం ఇంకా ఎవరు జ్ఞాపకం చేసుకోరు.
ఇంకా అయిపోయింది, లైఫే లేదనుకున్నప్పుడు దేవుడు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనని అద్భుతంగా ఆశీర్దిస్తున్నాడు కదా. బైబిల్లో చాలా ఉంటుంది, ఇంక దేని పనికిరాము, ఇంకా అయిపోయింది లైఫ్ అనుకున్నప్పుడు ఒక్కోసారి ఎంతోమంది సాక్ష్యాలు ఏంటంటే బైబిల్లో అలాగే ఉంది. ఎంతోమంది జీవితాలు చూసినప్పుడు ఇంకా హెల్ప్లెస్, హోప్లెస్, నన్ను ఇంకెవరు పట్టించుకోరు, ఇంకా నాకు లేదు, నాకు లైఫ్ లేదు, నాకు ఇంక వివాహం కాదు, నాకు ఉద్యోగం రాదు, నేను దేనికి పనికిరాను, నాకు జ్ఞానం లేదు, నేను వేస్ట్ ప్రభా, ఎందుకు ప్రభా నన్ను పుట్టిసే అనుకుంటారు కొంతమంది. మరి ఎంతమంది ఎంత డిసప్పాయింట్ లో, ఎంత డిప్రెషన్ లో ఉంటారు. మరి అప్పుడు అనిపిస్తుంటది, ప్రభా నువ్వు త్వరలో వీళ్ళందరినీ ఆశీర్వదించబోతున్నావు, వీళ్ళు గొప్పగా నువ్వు బ్లెస్ చేయబోతున్నావు అనుకుంటా. స్కూల్లో కూడా ఆ యొక్క బాగా చదివే వాళ్ళు చూస్తేవాడిని, కాలేజీలో మంచిగా బాగా ఫెయిల్యూర్స్ ఇంక దేనికి పనికిరా అనుకున్నప్పుడు చూసినప్పుడు, ప్రభా వీళ్ళు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు ప్రభా, ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళు తెలియని వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు నమ్ముకుంటారు, అయితే వీళ్ళు నేను నమ్ముకుంటారు ప్రభా, ఎందుకంటే వాళ్ళకి హోప్ లేదు, వాళ్ళ బాడీ మీద, వాళ్ళ ఫ్లెష్ అంటే వాళ్ళ శరీరం మీద, వాళ్ళ జ్ఞానం మీద హోప్ లేదు. కాబట్టి ఇక బోయాజ్ లైఫ్ చూస్తుంటాడు, ఎందుకంటే ఆ యొక్క తల్లి ఏమైంది, వ్యభిచార స్త్రీ కదా, ఎన్నో అవమానాలు, ఎంతో మంది కదా ఎంతో ఆట పట్టిస్తారు, ఎంతో భయంకరంగా ఉంటుంది. అయితే బోయాజ్కి తెలుసు కాబట్టి ఆ వెనకటి స్థితి మర్చిపోలేదు, కాబట్టి మరి ఈజ్ వెరీ హంబుల్ పర్సన్. బైబిల్లో చూసినప్పుడు ఎంతో తగ్గింపగలను, ఎంతో అందరినీ ఆశీర్దిస్తాడు దేవుడు. మీ అందరికి ప్రతిరోజు పొద్దున రాగానే ఉన్నాడు, ఆ పొలంలో రాగానే మీ దేవుడు మేమందరికి తోడే ఉండు కాక అంటే వాళ్ళే ఉన్నారు, దేవుడు నిన్ను ఆ యెహోవా నిన్ను ఆశీర్దించగాక అని ఆ పని వాళ్ళంతా అన్నారు. అంటే రిలేషన్ ఎంత బాగుందంటే ఎంతో ప్రేమిస్తున్నాడు, పని వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. రూతులో మొత్తం మనం ఎంతసేపు రూతు, ఈ యొక్క నయోమి ఇయే చదువుతాం, కానీ బోయాజ్ లైఫ్ చూస్తే చూడండి, ఆయన యొక్క తల్లి చాలా ఆ తల్లి ద్వారా ఎంత అవమానం పొందినవాడు, అతనికి అవమానమే ఉండే లైఫ్ అంతా, ఎంతో కష్టపడి వచ్చినవాడు. ఆ తర్వాత ఎంత ఆస్తిపరుడు అతను కదా, అయితే అందరూ ఆశీర్వదకరంగా ఉన్నాడు. అయితే విధవరాలైన రూతుని కదా, ఎవరైనా సరే మంచి పెద్ద పొజిషన్ లో ఉండి, మంచి డబ్బు ఉండి, మంచి హోదా స్టేటస్ ఉన్నప్పుడు ఎవరైనా విధవరాలను చేసుకోవాలనుకుంటారా? అనుకోరు కదా. నాకు ఇప్పటివరకు నాకు జరిగిన అవమానం చాలు, ఇక్కడి నుంచి నాకు ఇంకా పాత లైఫ్ నాకు వద్దు, నాకు అటువంటి లైఫ్, అటువంటి తల్లిదండ్రులు ఇంకా అయిపోయింది, నాకు నా లైఫ్ బెస్ట్ ఉండాలా, నేను ఇంకా అట్లాంటి వాటికి పోను, నేను మంచిగా సెటిల్ అవ్వాలా, మంచి అమ్మాయిని చేసుకోవాలా అనుకుంటాడు ఎవరైనా సరే. అయితే ప్రాక్టికల్ గా అయితే బోయాజ్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఎందుకంటే ఆ యొక్క విధవరాలు, అది కూడా ఇజ్రాయెల్ స్త్రీ కాదు, ఆమె కూడా ఎవరు, ఆ యొక్క రూతు మోయాబు స్త్రీ. మోయాబులు అంటే ఇస్రాయల్కి ఎంతో అసహ్యమైన వాళ్ళు, ఎందుకంటే ఆ యొక్క హిస్టరీ తెలుసు, ఆ యొక్క హేయమైన పనులు చేసేవారు వాళ్ళు కదా, తండ్రికి కూతురికి పుట్టిన వంశం అది. మరి అటువంటి మోయాబు వంశాన్ని వాళ్ళు అసహించుకుంటారు, దూరంగా ఉంటారు. మరి అటువంటి రూతు ఆ యొక్క దేవుని నమ్ముకొని, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా ఇక్కడ చూడండి, రూతు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క వేరుకోవడానికి వచ్చింది, ఆయన పొలంలో పరికి ఏరుకొని, మరి ఆ యొక్క జీవనాధారం కదా ఏమీ లేదు కాబట్టి ఆ యొక్క విత్తనాలన్నీ ఉంటాయి కదా, ఆ పంట కోసేసిన తర్వాత కొన్ని అక్కడ రాలిపోయి ఉంటాయి, కొన్ని వాటిని ఏరుకుంటారు పేదవాళ్ళు. అలాగే మరి ఈ యొక్క స్త్రీ కూడా ఆ ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు, 11వ వచనం చూస్తే 2వ అధ్యాయంలో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంత మునుపు నీవు ఎరగని జనమును వద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దాన్ని ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడే అయిన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి. చూసినా ఎంత బాగా అన్నాడు, మీ కుటుంబాన్ని, నీ దేశాన్ని అన్ని వదిలేసి ఈ యొక్క నయోమితో పాటు వచ్చేసావు. కాబట్టి ఈ దేవుడు ఎలా ఉంటాడు, నీకు రెక్కల కింద కాపాడుతాడు. ఎప్పుడు దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, యు ఆల్వేస్ బ్లెస్డ్. నిజంగా అట్లాంటి విధవరాలు వస్తే, మరి వేరే దేశం నుంచి వచ్చింది విధవరాలు, యవనస్తురాలు కదా, మరి ఒక్కొక్కరి మనసు, ఒక్కొక్కరి ఆలోచన లోకంలో ఎలా ఉంటాయి కదా, అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. విధవరాలంటే మంచి అందమైన స్త్రీ ఉంటే, మరి ఇతను ఎలా ఉన్నాడంటే, యెహోవా రెక్కల కింద ఉంటావు, నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు, ఈ దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. మరి ఆ తర్వాత ఆయన వేరే ఒక బంధువు అతనికి దగ్గర ఉన్నప్పుడు అతను పోయి అడిగాడు, వివాహం చేసుకుంటావా ఈ అమ్మాయి? మరి ఈ విధంగా ఎలిమెలెకు కోడలు
మరి అతని యొక్క కుమారుడు మరి చనిపోయాడు, నీకు వారసు దగ్గర అవుతారు అన్నప్పుడు అతను కూడా నేను చేసుకోను అన్నాడు. నేను అతను చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. అయితే బోయాజు ఆ యొక్క అవమానం తెలుసు, ఆ యొక్క కష్టం తెలుసు. ఎందుకంటే వాళ్ళ యొక్క తల్లి కదా రాహాబు, ఎరుకో ఆ యొక్క జాతి క్రైస్తవ ఆ యొక్క జాతి ఆ యొక్క ఎరుకో దేశస్తురాలు. మరి ఆమె వేసుగా ఉంది. మరి అటువంటి ఆమెని మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దాని ద్వారా మరి ఆ యొక్క సల్మాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత సల్మాన్ ద్వారా బోయాజ్ వచ్చాడు. కాబట్టి జరిగిన ఆ యొక్క అవమానాలు తెలుసు. అయినా నాకు ఈ లైఫ్ వద్దు అనుకోలేదు, ఇంకా ఇద్దరితో చాలు అనుకోలేదు. కానీ ఆ విధవరాలు దయ పుట్టి మరి ఆమె చేసుకున్నాడు. కాబట్టి బైబిల్లో బోయాజుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, రూతును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఆశీర్దించాడంటే, యేసు ప్రభు చరిత్ర చూడాలంటే మొట్టమొదట యేసు ప్రభు యొక్క క్రమం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆదాం నుంచి కదా, ఆదాం నుంచి మరి దావీదు వరకు, మళ్ళీ దావీదు నుంచి మళ్ళీ యేసు ప్రభు వరకు రెండుగా విభజించింది మత్తయి సువార్త మొదటి అధ్యాయం. చాలా బోరుగా చూస్తాం మనం. ఈ అధ్యాయం ఏంటంటే అన్ని వంశాలు ఉన్నాయి, అబ్బాయి ఇది ఏముందని అనుకుంటాం. కాకపోతే దేవుడి యొక్క వెలుగులో మనం చూస్తే ఈ మొదటి అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో ఎవరున్నారంటే అటువంటి గొప్ప వాళ్ళని దేవుడు ఆ వంశంలో అటువంటి లీస్ట్ అంటే వాళ్ళని ఎంత అవమానకరమైన వాళ్ళు అని వాళ్ళు వెలివేయబడ్డ వాళ్ళు కదా. రూత్ అయితేనేమి, రాహాబ్ అయితేనేమి, ఒక వేశ్య, ఒక ఈ విధంగా మోయాబీలు, అలాగే మోయాబీ స్త్రీ ఎవరు రూతు కదా, రాహాబు మరి ఎరుకో ప్రాంతమైన ఒక వేశ్య. మరి ఇటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళని వాళ్ళ పితలుగా చేసుకున్నాడండి. ఎవరైనా చేసుకుంటారా? ఒక మంచి అవకాశం మనకి దేవుడిచ్చి, మనకైతే ఆప్షన్ ఉండదు. మనము ఆయన కుండలో ఆయన ఆయన పాటర్ అంటారు కదా, కుండలు చేసే వాళ్ళ దగ్గర మనం పాత్ర లాంటి వాళ్ళు అంట. అది కుడితి వాడడానికి వాడుకోవచ్చు, మనని మంచి విందుల్లో కూడా దాన్ని వాడుకోవచ్చు. అంటే ఎలా మనం అవుతామో మనకు తెలియదు, మనకు ఆప్షన్ ఉండదు. కొన్ని రోజు కుర్తి బరువులే కుర్తికి దాన్ని వాడతారు కుండలు, కొన్ని పాడైపోయి అని చెప్పేసి. కొన్నిటి వాల్యుబుల్ ఇంట్లో వాడుకుంటారు. వాటి ఇంకా మంచి మంచి కలర్స్ వేసి మంచి స్టైల్ గా వాజులుగా కూడా వాడుకుంటారు కదా. అంటే ఎంత బ్లెస్డ్ గా ఉంటామా, ఎంత లీస్ట్ గా ఉంటామా, ఇట్ ఇస్ నాట్ మవర్ హ్యాండ్ కదా. అయితే యేసు ప్రభుకి మంచి ఆప్షన్ ఉంది. నేను ఈ లోకంలో మరి దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకంలో మరి ఫోర్ రన్నర్గా, అంటే మనం నడిపించే విధంగా యేసు ప్రభు నిజమైన దేవుడుగా కాదు, మనిషిగా నేను ఎలా ఈ పాపాన్ని జయించాలో జయించి చూపించాడు. దానికోసము ఎన్నుకున్న దేవుడిని ఒక మామూలు కార్పెంటర్ కుటుంబం, ఏ ఫైనాన్షియల్ గా ఏం లేదు. మరి వాళ్ళ యొక్క పితరులు ఎవరంటే చూడండి, బోయాజు, రూతు కదా, ఆ ముందు రాహాబు, సల్మాను. అంటే అందుకే బైబిల్లో మత్తయి యొక్క పరిచయలు సద్దకీయులు మరి ఏమంటారంటే, ఇప్పుడన్నా యేసు ప్రభుతో ఇప్పుడు వివాదం వచ్చినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఏమనేవాళ్ళు, మీరు ఈ తండ్రి కుమారులే, మీరు మీ యొక్క తండ్రి మాటలు మీరు మాట్లాడతారు. ఈ లోకం ఎవరు తండ్రి? అపవాది కుమారులు అన్నప్పుడు వాళ్ళు ఇంకా దేవునితో మరి యేసు ప్రభుతో మాట్లాడలేక ఏమన్నారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు. నిజంగా మాట ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంటే నువ్వు వ్యభిచార కుటుంబం, నీకు నీ కుటుంబమే నీ జాతే ఎంత భయంకరం అని. అంటే దేవుడు అటువంటి లీస్ట్ అవమానకరమైందని ఎన్నుకున్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, దేవుడు కదా, ఇంకేంలే అనుకోవచ్చు. కాకపోతే దేవుడు మనకంటే ఎక్కువ అవమానాలు పొందాడు. దేవుడు మనకంటే ఎన్నో టెంప్టేషన్, మనకున్న శోధనలు దేవునికి ఉన్నాయి. దేవుడు జయించి చూపించాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే, ఫస్ట్ థింగ్ మనల్ని పాపం నుంచి విడుదల ఇవ్వడానికి. రెండోది, ఆయన మనకు ఫోర్ అన్నారు అంటే ఆయన ముందుగా జయించేశాడు. ఈయన ఈ లోకాన్ని జయించాను అన్నాడు. అంటే మనము దేవుడితో ఉంటే మనం కూడా ఈ లోకాన్ని జయించగలం. మరి దేవుడు అటువంటి కృపను మనకి ఇచ్చాడు. ఎలా జయించాడంటే ఆయన యొక్క ఆ దేవుడి యొక్క శక్తితో కాదు, ప్రార్థనతో జయించాడు. శరీరాన్ని చిన్నప్పటి నుంచి అవమానాలు పొందాడు. సామాన్య మానవులు మనం ఎలా అవమానం పొందామో యేసు ప్రభు కూడా ఇంకా వెరీ లీస్ట్ కుటుంబంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి అవకాశం ఉంది. మంచి పెద్ద కుటుంబంలో పుట్టాలనుకుంటే పెద్ద రాజుల కుటుంబంలో, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ కుటుంబంలో పుట్టొచ్చు.
ఇజ్రాయెల్ కూడా అదే అనుకున్నారు, యేసుప్రభు ఇక్కడ ఎందుకు పుట్టాడు, పెద్ద రాజు కుటుంబంలో పుట్టాలి కదా అనుకున్నారు, అందుకే నమ్మలేదు యేసుప్రభుని. కాబట్టి ఆయన ఎంతగా దేవుడు ఆయన నీతిమంతుల్ని కీర్తనలు చదువుకున్న ప్రకారము, మరి నీతిమంతులుగా ఉన్న వాళ్ళని, ఆయన నీతిమంతులుగా దేవుని కోసం నిలబడిన వాళ్ళని ఆశీర్దిస్తాడంట. ఎలా ఆశీర్దించాడు రూతుని, రాహాబుని ఎలా ఆశీర్దించాడు, అతని యొక్క కుటుంబంగా చేసుకున్నాడు. నువ్వు నేను ఆయన రక్తం కడగబడితే, మనం కూడా ఆయన కోసం నిలబడితే, మనం కూడా ఆయన యొక్క కుటుంబం, ఆయన యొక్క పేరు మన మీద రాయబడి ఉంటుంది, మన మీద ఆయనకి చెక్కబడి ఉంటుంది. కాబట్టి అది కీర్తనలో లేదా మనం చదువుకున్నట్టు చూడండి, కీర్తనలో మరోసారి చదువుకుందాము. కీర్తనలో ఏమంటున్నాడు, నేను చిన్నవాడై ఇంటిని ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, ఆయన నీతిమంతులు విడవడు గాని వారి సంతానం భిక్షమెత్తడు గాని నేను చూసాను. నిజమే కదా, ఎవరన్నా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎవరు కానీ భిక్షమెత్తరండి. ఆయన పిల్లల్ని దేవుడు ఆశీర్దిస్తాను అన్నాడు. పిల్లల్ని దేవుడు ఆశీర్దిస్తా అన్నాడు. కానీ అలాగే ఆశీర్దిస్తున్నాడు బోయాజుని. మరి ఆ యొక్క వాళ్ళ తల్లి గారిని బట్టి బోయాజుని ఆ యొక్క ఆశీర్దించాడు. అలాగే రూతుని ఆశీర్దించాడు, రాహాబుని ఆశీర్దించాడు. వీళ్ళందరినీ ఆయన యూదా గోత్రంలో జ్ఞాపకం చేసుకున్నాడు. చూశాడు ఎంత అద్భుతం. అంతేకాదు ఈ యొక్క యేసు ప్రభు ప్రారంభ యొక్క మత్తయి సువార్త యేసు ప్రభు యొక్క కదా పుట్టుక ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఎవరుండాలా యాక్చువల్గా యేసు ప్రభు గురించి ఉండాలా. అయితే ఏముంది మొదటి అధ్యాయంలో, యేసు ప్రభు కంటే ముందుగా వీళ్ళ యొక్క వంశము, వీళ్ళ వంశంలో వీళ్ళ పేర్లు రాయబడి మొదటి అధ్యాయము ఫస్ట్ ఇంపార్టెన్స్. వీళ్ళు వెరీ లీస్ట్, వాళ్ళని అందరూ హేట్ చేసేవాడు, వీళ్ళందరినీ దూరంగా పెట్టాల్సిన వాళ్ళు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోకుండా ఉండవలసిన వాళ్ళు. అయితే దేవుడు మనుషులైతే వాళ్ళకి ఏమైనా బలహీనతలు ఉంటే వాళ్ళు దూరంగా పెడతారు, వాళ్ళతో కూడా మాట్లాడు, వాళ్ళతో వద్దు, వాళ్ళతో సహవాసం చేస్తే మన పిల్లలు కూడా చెడిపోతారు, కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండాలా కదా. ఎంతో భయంకరంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. అటువంటి దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాడు తెలుసా? రోజు గంటలు కాదు, రోజులు కదా. ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే ఇక్కడ సమరయ స్త్రీ ఉంది. ఆమె 5 మంది భర్తలు వ్యభిచార స్త్రీ. ఆమె కోసం ఎన్ని రోజులు నడిచాడంటే ఆయన ఆ యొక్క యెరూషలేము నుంచి 4 రోజులు నడిచాడు. 3 రోజులు 3 రాత్రులు 3 పగలు నడిచి ఒక్క స్త్రీ కోసం వెళ్ళాడండి. ఆయన వాళ్ళని హోప్లెస్ గా దేనికి ఉపయోగం, నేను ఎందుకు వేస్ట్, నాకు లైఫే లేదు అనుకునే వాళ్ళకి మరి ఆ యొక్క దేవుడు వాళ్ళ దగ్గరికి దేవుడే వెళ్తాడు. ఎందుకంటే తెలుసు ఎవరైతే దేవుని వైపు తిరగతారు అనుకుంటాడో దేవుడు. కాబట్టి మనం సువార్త చెప్పాల్సింది, మనము చేయాల్సింది కూడా వాళ్ళకే. అటువంటి వాళ్ళకి దేవుడు కావాలా. అన్ని జ్ఞానము డబ్బు అన్ని ఉన్నవాళ్ళు వినరు. వాళ్ళ జ్ఞానము ఆ యొక్క కండ్లకి పొరలు కప్పబడతాయంట. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎంతోమంది దొంగలు స్టోర్పురము కదా అనే ప్రాంతాల్లో ఈరోజు గొప్ప సేవకులు అయ్యారు. ఎంత సేవ చేస్తున్నారు, అద్భుతంగా సేవ చేస్తున్నారు. వాళ్ళు ఇంకేం చూసుకోవట్లేదు, అన్ని వదిలేశారు. దేవుడు ఉంటే చాలు. కాబట్టి సమరయ స్త్రీ కూడా దేవుడు ఉంటే చాలు అనుకుంది. 3 రోజులు ప్రయాణం వెళ్తే ఆ యొక్క స్త్రీని కదా, ఆ యొక్క వ్యభిచార స్త్రీ నీళ్లు పట్టుకోవడానికి అక్కడికి వస్తే, పొద్దున నీళ్ళకి వస్తే ఏం చేస్తారంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా అవమానం చేస్తారు. భయపడేసి ఏం చేసింది, మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నీళ్లు పట్టుకోవడానికి వస్తుంది. అంటే ఎవ్వరు లేనప్పుడు అంత భయపడుతూ వస్తుంది. అటువంటి స్త్రీ దగ్గరికి యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి ఆయనకి జీవజలాన్ని ఇస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ ఇంకా దగ్గర ఈ నీళ్ళ కోసం పాగుపడద్దు. జీవజలం అంటే పరిశుద్ధ ఆత్మ. నీ యొక్క హృదయంలో జీవజలం ఉంటే ఎలా ఉంటది, ఈ అవమానాలన్నీ దేవుని యొక్క రక్తం తీసేస్తాడు. ఇంకా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేసిందో వెంటనే వెళ్ళిపోయింది. మరి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలందరూ పట్టుకొచ్చేసింది. చూసారా, ఒక వ్యభిచార స్త్రీ అందరికి భయపడి మధ్యాహ్నం 12 గంటలకు నీరు కుండ పట్టుకొని మరి ఎవరైనా చూస్తారేమో, వస్తే మళ్ళీ నన్ను ఆ నీళ్ళు చేదుకొని ఇస్తారో లేదో కదా. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ ఎలా అయింది, ఆ యొక్క పెద్ద సువార్తకురాలైందండి. గొప్ప సువార్తకురాలైంది. పోయి
ఆ ఊరందరూ పట్టుకొచ్చేసింది. అది నిజమే, నేను మెస్సియాని చూశాను, రాబోయే యేసుప్రభుని చూశాను రండి అంటే మరి వాళ్ళంతా వచ్చారు. వాళ్ళంతా గడిపారు అతనితో, యేసుప్రభుతో. యేసుప్రభు వాక్యం ఉన్నారు, రక్షించబడ్డారు. చూసారా? మరి సమరయ స్త్రీ ఎక్కడ, ఒక వ్యభిచార స్త్రీ ఎక్కడ, రాహాబు ఎక్కడ, ఒక వేశ్య ఎక్కడ, మోయాబు స్త్రీ రూతు ఎక్కడ? ఇటువంటి వాళ్ళు దేవుడు వాడుకుంటున్నప్పుడు మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి? మనం కూడా దేవుడి కోసం నిలబడితే ఎంత అద్భుతంగా వాడుకుంటాడు దేవుడు మనం గనపరిస్తే దేవుడు మనల్ని గనపరుస్తాడు. మొదటి సమయాలు 2వ అధ్యాయము 30వ వచనం రాసుకోండి. 1, 2, 3 ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మొదటి సమయాలు 2వ అధ్యాయము 30వ వచనం. 1, 2, 3 నన్ను గనపరచవని నేను గనపరుస్తాను. హూ విల్ హానర్, ఐ విల్ హానర్ దెమ్. హూ విల్ డిస్పైజ్, ఐ విల్ డిస్పైజ్. ఎవరైతే నన్ను గనపరుస్తారో వాళ్ళు దేవుడు ప్రజలు ఎక్కడన్నా ధైర్యంగా చెప్పుకోవాలా, నేను దేవుని నమ్ముకున్నా, నేను యేసు ప్రభుని. ఏమన్నా అనుకుంటారేమో, నాకు ఉద్యోగాలు ఇబ్బంది అవుతాను భయపడితే, నన్ను గనపరిచిన వాళ్ళు నేను గనపరచను అన్నాడు దేవుడు. నన్ను గనపరిచే వాళ్ళని గనపరుస్తా అన్నాడు. చూడు, వాళ్ళే దేవుని కోసం నిలబడ్డారండి. మనం ఎలా ఉండాలి దేవునికి కదా? మరి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు దేవుని విషయంలో. కాబట్టే మరి యొక్క యోహాను సువార్తలో సమరయ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి భయపడకుండా పోయి చెప్పింది, యేసు ప్రభు కొంచెం సువార్త చెప్పింది. ఆమె సువార్త తింటారా? కానీ దేవుడు దర్శించబట్టి ఆమె సువార్త అన్నారు. ఎంతోమంది దొంగలు దేవుడు దర్శిస్తున్నాడు, ఎంతోమంది మర్డర్లు చేసిన వాళ్ళు, వ్యభిచారులు, ఎంతోమంది దేవుడు వాడుకుంటున్నాడు. కానీ ఎంతోమంది జ్ఞానవంతుల్ని ఎప్పటి నుంచో క్రైస్తవంగా యేసు ప్రభుని నమ్ముకొని తాత కాల్చున్న వాళ్ళని దేవుడు వాడుకోవట్లే, ఫెయిల్ అయిపోతున్నారు, పాపలా పడిపోతున్నారు, రన్నింగ్ ఆఫ్టర్ మనీ, డబ్బు పడుతున్నారు కదా. లస్ట్ ఆఫ్టర్ మనీ, అసెట్స్ ఉంది కదా, వ్యామోహంతో తిరుగుతున్నారు, ఎంతో భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. కానీ నిన్న మొన్న దేవుడిని ఎరగని వాళ్ళు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఎంతో సేవ చేస్తున్నారు. మరి అంత అద్భుతంగా దేవుడు వాళ్ళు వాడుకుంటున్నాడు. నిన్ను నన్ను ఎందుకు వాడుకోవట్లేదు? కాబట్టి దేవుడు మనం ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టంగా ఉన్నామా? దేవుడికి మరి అవమానం తెచ్చే విధంగా జీవిస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనం హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. మరి రూతును మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అద్భుతంగా మరి ఆశీర్వదించాడు, ఆయన యొక్క పితరులుగా చేసుకున్నాడు కదా. ఎవరైనా చేసుకుంటారా? మనం ఏదైనా చుట్టుపక్కల ఉంటే దగ్గర కూడా రాని, మనం వాళ్ళతో మాట్లాడితే మన ఏమని అనుకుంటారు కదా. మందు షాప్ దగ్గర, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మంచిగా దగ్గర ఏమనుకుంటారు? మందు తాగే అనుకుంటాం కదా. కాబట్టి పాపం మనకి ఏ కల్మషం వాళ్ళ దగ్గర వాళ్ళు లేకపోయినా మన వాళ్ళతో మాట్లాడితే మనం కూడా అదే అనుకుంటారని మనకి భయము. కానీ యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు సమరయ స్త్రీ కనిపోయి ఆమెని ఒక తల్లిగా చూశాడు. ప్రతి ఒక్కరిని ఎక్కడా కానీ అపరిచితులు చూడాల. అమ్మ అన్నాడు కదా. ఆ యొక్క రాళ్లతో కొట్టబడ్డానికి మరి యోహాను సువార్తలో మరి 5వ అధ్యాయంలో మరి రాళ్లతో వ్యభిచార స్త్రీని పట్టుకొచ్చినప్పుడు అమ్మ ఇంకా పాపం చేయకు అన్నాడు. అది ప్రతి ఒక్కరిని అమ్మగా చూస్తున్నాడు. మన చూపు ఎలా ఉంది? మన హృదయం పరిశుద్ధంగా ఉంటే ఎవరికైనా స్వార్థ చెప్పవచ్చు, ఎవరికైనా మాట్లాడవచ్చు, లోపం వాడికి చూడడం అవసరం లేదు. కాబట్టి దేవుడు మొత్తం మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని మనం కఠినం చేయకుండా, బాబా నిన్ను కనపరుస్తాను బాబా, నిన్ను కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు, అన్నిట్లో ఆశీర్వదిస్తాడు. ప్రియుడా, నువ్వు ఆత్మ యందు వర్ధిల్లినట్లు అన్నిట్లో వర్ధిల్లు కదా. కాబట్టి మనం వర్ధిల్లాలా, అనేక మందికి మనము మోడల్గా ఉండాలా, అనేక మందికి మనము సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. అది దేవుడు చేసింది. ఎక్కడైతే ఒకరిద్దరు ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు చర్చెస్ కాదండి దేవుడికి కావాల్సింది. దేవుడు చర్చిని రాయి మీద రాయి ఉండదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే మనం ఒకరిద్దరు ఉంటామో అక్కడ మధ్య దేవుడు ఉంటాడు. ఆ దేవుడు మధ్యలో ఉంటాడు. మనం ఒకే మనసు, ఒకే హృదయం కలిగి, ఒకే ఆత్మ కలిగి ప్రార్థన చేస్తే మధ్య దేవుడు ఉంటాడు. మనం ప్రార్థన చేస్తే వింటాడు. మన ప్రార్థన చేసిపోయి సువార్త చెప్తే వాళ్ళు దర్శిస్తాడు దేవుడు. ఇలా రూతుని దర్శించినట్టు కదా, సమరయ స్త్రీని దర్శించినట్టు దేవుడు దర్శిస్తాడు, అద్భుతంగా కార్యం చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా మరి ఈ యొక్క మనం కూడా ప్రభువా, మేము కూడా నీ వంశంలో మీ కుటుంబంగా ఉండాలి, మేము అద్భుత సంతానం ఉండాలి ప్రభా, చల్లబడిపోయామేమో, నా మాత్రంగా జీవిస్తున్నామేమో ప్రభా, ఈ యొక్క
ఆత్మీయ జీవితం దయచేయండి, నీతిమంతులుగా ఉంచండి ప్రభా. మా కుటుంబాన్ని ఆస్వాదిస్తా అని చెప్పి మరి కీర్తన 36 అధ్యాయంలో చెప్పాడు దేవుడు. ఎంత అద్భుతం అండి. మనం భయపడిన అవసరం లేదు. మరి అన్యులు ఏమన్నా ఆ యొక్క ఆరోగ్యము మత్తయి సువార్తలో ఏమంటున్నాడు దేవుడు, అన్యులు మరి ఆహారం కొరకు, బట్టల కొరకు, అన్నిటి కోసం బాధపడతారు, భయపడతారు. అయితే మరి ఆకాశ పక్షులకు నేను ఆహారం ఇస్తున్నాడు. హౌ ప్రెషియస్ యు ఆర్, అంటే మీరు ఎంత విలువైన వాళ్ళు కదా. మరి కడగబడి ఆయన కొనుక్కున్న వాళ్ళం, మనకి ఎంత ప్రెషియస్ కదా. అయితే ప్రాబ్లం ఏంటంటే మనం దేవుని విశ్వసించం. దేవునికి మనకి ఎప్పుడు దేవుడు మనం రావడానికి ఆయన తలుపు దేవుని తడుతున్నారంటే మన పాపం వల్ల తలుపు క్లోజ్ చేసుకుంటున్నాం. తలుపు క్లోజ్ చేసుకుని పాపం చేస్తున్నాం అంతే. ఆ పాపాన్ని తీసేసి ప్రభా నా హృదయంలో ప్రభా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా పర్లేదు ప్రభా, నువ్వు నా హృదయంలో ఉండు ప్రభా, నేను ఎప్పుడు నీ ఎదుట నేను ఉంచుకుంటాను ప్రభా అంటే ఇది ఎంత సంతోషం అండి. అప్పుడు మనమే కాదు, దేవుడు ఇచ్చిన ప్రామిస్ మన లైఫ్ లో, మన కుటుంబంలో ఫుల్ఫిల్ అవుతాయి. నీవును నీతిమంతులు మరి ఎక్కడ కానీ బెగ్ చేసినటువంటి కుమారులు ఎక్కడ ఏమన్నాడు, అడుక్కున్నా ఏమన్నాడు, క్షేమోసారి చదువుతానండి. నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, అయిన నీతిమంతులు విడవబట్ట కానీ మన సంతానం భిక్షమెట్టు కానీ నేను చూచలేదు. కాబట్టి మనమే కాదండి, మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు. మనని ఆ క్రమంలో పెంచాలా, వాళ్ళని కూడా దేవుడు భయంకరంగా మనం ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటాడు. వాళ్ళు భిక్షమిత్రం కాదు కానీ ఆ భిక్ష అందరికీ హెల్ప్ చేసేవాడుగా ఉంటాడు, అందరికి పెట్టే చేయగా వస్తాడు దేవుడు. మరి దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా, మరి ప్రభా మరి అంత గొప్పగా ఎంతో నేను హోప్లెస్, హెల్ప్లెస్, ఉపయోగం లేని వాళ్ళు నన్ను అందరూ దూరంగా పెట్టేవాళ్ళు, అటువంటి రూతుని, అటువంటి రాహాబుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా. సామ్రాయ స్త్రీ కోసం మరి 3 రాత్రులు 3 పగలు నడిచి వెళ్ళారు ప్రభా, ఎంత కష్టపడ్డారు ప్రభా. మరి మాకు మరి మాతో మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ప్రభా మీ కొరకు నిలబడతాం ప్రభా. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ భయంకరంగా మేము మీ పాత్రగా ఉంటే సహాయం చేయబరా అని దేవుడిని అడిగితే దేవుడు మరి మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని కూడా ఆయన పాత్రగా చేసుకుంటాడు. దేవుడు మరి ఈ కొద్ది మాటలు ఉన్నాయి, ఆశీర్వదించం కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.